హలో చిల్డ్రన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. మనమైతే ఐపీ ఎగ్జామ్, అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామ్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఆ సిరీస్లో భాగంగానే లాస్ట్ వీడియోలో అయితే మనం చాప్టర్ వైజ్ కెమిస్ట్రీ వెయిటేజ్ ఇచ్చి ఉన్నాం కదా. అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి కెమిస్ట్రీ మోడల్ క్వశ్చన్ పేపర్. అంటే ప్రతి క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఏ చాప్టర్లో నుంచి వస్తుంది అనేది, ఏ క్వశ్చన్ నెంబర్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది అనేది ఒక్కసారి ఇస్తున్నాం మనం. దాన్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కెమిస్ట్రీ మోడల్ క్వశ్చన్ పేపర్, క్యూపీ అని పెడుతున్నా, కెమిస్ట్రీ మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర అంతా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఊరికే మనం ఏంటంటే ఎక్కువగా ఏది సోది కబుర్లు లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాము. రైట్, సబ్జెక్ట్ అంతే క్లారిటీగా, క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, సో కెమిస్ట్రీ మోడల్ క్వశ్చన్ పేపర్ మనకు ఆల్రెడీ చెప్పున్నాము. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకి సెక్షన్ ఏ, నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో. 9 1 9 మార్క్స్, అంటే 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దీంట్లోనే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, అలాగే లైక్ సింపుల్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ కానీ, ఓకే, లైక్ 1 సెంటెన్స్ ఆన్సర్ టైప్ కానీ, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవి ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి ఇదేంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వస్తుంది. ఈ 3 కూడా మేజర్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అంటే లైక్ ఆప్షన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ 3 క్వశ్చన్స్ కానీ మనం చూసుకుంటే. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే కెమికల్ బాండింగ్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 కెమికల్ బాండింగ్ నుంచి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 గాని తీసుకుంటే థర్మోడైనమిక్స్. క్వశ్చన్ నెంబర్ 5 థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 ఈక్విలిబ్రియం. అది దేని నుంచి అవ్వచ్చు, అంటే కెమికల్ ఈక్విలిబ్రియం అవ్వచ్చు, లేకపోతే అయానిక్ ఈక్విలిబ్రియం అని అవ్వచ్చు, ఏదైనా మనం తీసుకోవచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 7 వచ్చి రెడాక్స్ రియాక్షన్స్. ఆర్ఎక్స్ అని రాస్తున్నాను, అంటే రెడాక్స్ రియాక్షన్స్ అని దాని అర్థం. అలాగే క్వశ్చన్ నెంబర్ 8, ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి మనకి హైడ్రోకార్బన్స్ నుంచి. అలా టోటల్గా మీరు నోటీస్ చేసినట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ప్రతి చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఆ చాప్టర్స్ అనేవి క్వశ్చన్ వైజ్గా మనం ఇస్తున్నాం. ఇవి మనకి ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏ 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఆన్సర్ ఆల్ మీన్స్ దీంట్లో చాయిస్ ఏమి ఉండదు. అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మనం సెక్షన్ బికి వెళ్దాం. సెక్షన్ బి ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే దీంట్లో 14 క్వశ్చన్స్ ఉంటాయి. 14 2 28 మార్క్స్. అంటే మీకు ఆల్రెడీ 9 క్వశ్చన్స్ అయినాయి కదా. తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే 2 మార్క్ క్వశ్చన్స్. ఆ 2 మార్క్ క్వశ్చన్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 10, అలాగే క్వశ్చన్ నెంబర్ 11. 10 11 కూడా, ఈ రెండు కూడా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే దీంట్లో మోల్ కాన్సెప్ట్ వస్తుంది, అలాగే స్టోయికియోమెట్రీ కూడా వస్తుంది. మోల్ కాన్సెప్ట్, స్టోయికియోమెట్రీ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది క్వశ్చన్ నెంబర్ 10 11కి వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ 12 13. ఈ రెండు క్వశ్చన్స్ ఏంటంటే కమ్స్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి.
స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ నుంచి ఏంటంటే 12-13 క్వశ్చన్స్ అనే వస్తాయి. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో నుంచి మనకి 1-2 మార్క్. ఓకే, ఆల్రెడీ మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇచ్చున్నాం లాస్ట్ రీల్లో, అది మీరు చూసుకోవచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 కానీ 16 కానీ ఈ 2 క్వశ్చన్స్ ఏంటంటే మనకి కెమికల్ బాండింగ్ నుంచి వస్తాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 థర్మోడైనమిక్స్ ఒక క్వశ్చన్ ఉంది దీంట్లో. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 కానీ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 18 అనేది ఈక్విలిబ్రియం నుంచి వస్తుంది. ఓకేనా? అలాగే క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి మనకి రిడాక్స్ రియాక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది? రిడాక్స్ రియాక్షన్స్ నుంచి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 అలాగే 21 ఈ 2 క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అగైన్ మళ్ళీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. అలాగే ఈ 22 కానీ 23 కానీ ఈ 2 కూడా మనకి హైడ్రోకార్బన్స్ నుంచి వస్తాయి. ఇవేంటంటే హైడ్రోకార్బన్స్ నుంచి వస్తాయి. అంటే మీరు ఓవరాల్గా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ నుంచి 10 నుంచి స్టార్ట్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 23 వరకు మనకు ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు నోటీస్ చేయండి, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కానీ, అలాగే కెమికల్ బాండింగ్ కానీ, అలాగే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, హైడ్రోకార్బన్స్ కానీ, వీటిలో నుంచి అయితే మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే టోటల్గా కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ మనకి 5 to 10, ఇక్కడ 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ ఆల్, దీంట్లో ఏమి చాయిస్ ఉండదు, అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. మనకి 2 మార్క్స్లో ఎటువంటి చాయిస్ కూడా ఉండదు, అలాగే 1 మార్క్లో కూడా ఎటువంటి చాయిస్ కూడా ఉండదు. మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చి సెక్షన్ సి. ఇదేంటంటే 4 మార్క్ క్వశ్చన్ సెక్షన్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. దీంట్లో 8 4 32 మార్క్స్. అంటే మీరు 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 12 క్వశ్చన్స్లో మీరేం అటెంప్ట్ చేయాలంటే 8 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. 8 4 32. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24 వచ్చి మనకి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. అంటే మోల్ కాన్సెప్ట్స్ స్టోయికియోమెట్రీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అలాగే క్వశ్చన్ నెంబర్ 26 వచ్చి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ నుంచి కానీ మీరు నోటీస్ చేసినట్లయితే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 27 అలాగే 28 ఈ 2 క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్ నుంచి వస్తుంది. లాస్ట్ రీల్లో కూడా చెప్పాం మనం, కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. చాలా ఇంపార్టెంట్, ఈజీగా అటెంప్ట్ చేసే క్వశ్చన్సే. హైబ్రిడైజేషన్ కానీ, బిఎస్ఈపిఆర్ థియరీ మీద క్వశ్చన్స్ కానీ, డైపోల్ మూమెంట్ మీద క్వశ్చన్స్ కానీ జనరల్గా అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 29 30 థర్మోడైనమిక్స్ నుంచి వస్తాయి. థర్మోకెమిస్ట్రీల మీద క్వశ్చన్ రావచ్చు. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ డెరివేషన్ ఉంది కదా, దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 31 32 ఏంటంటే ఈక్విలిబ్రియం నుంచి, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ అడగొచ్చు, అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ అడగొచ్చు. మేజర్గా లీ చాట్లర్ ప్రిన్సిపల్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్. దీంట్లో 4 మార్క్ వచ్చే పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 33 రిడాక్స్ రియాక్షన్స్. చాలా వరకు అందరూ అటెంప్ట్ చేసే చాప్టర్ ఇది, ఎందుకంటే దీంట్లో మనకు 4 మార్క్ వచ్చే పాసిబిలిటీ మేజర్గా ఏంటి, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ మీద ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 34 అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసరికి హైడ్రోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 35 అనేది హైడ్రోకార్బన్స్. అంటే మీరు నోటీస్ చేసినట్లయితే టోటల్గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ 12లో 8 అనేవి అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో, మనం ఏంటంటే నెక్స్ట్ సిరీస్‌లో భాగంగా ప్రతి చాప్టర్ నుంచి ఏ క్వెషన్స్ వస్తాయి అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఆన్సర్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి సెక్షన్ డి చిల్డ్రన్. సెక్షన్ డి మీకు అందరికీ తెలిసిందే, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఎల్ఏక్యూస్, 2 8 జా 16. అంటే మీరు 2 క్వశ్చన్స్ రాయాలి అవుట్ ఆఫ్ 3. దీంట్లో 3 క్వశ్చన్స్కి మీరు ఎన్ని రాయాలి? 2 రాయాలి. దాని సిరీస్ కంటిన్యూషన్లో కానీ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 36, క్వశ్చన్ నెంబర్ 37, క్వశ్చన్ నెంబర్ 38. ఇవి మనకున్న క్వశ్చన్స్ 36, 37, 38. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 36కి వచ్చేసరికి ఫస్ట్ మనకున్నది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. అందరికీ వెల్ నోటెడ్ చాప్టర్. ఇవన్నీ స్టాక్ క్వశ్చన్సే మనకి, లైక్ బోర్స్ అటామిక్ మోడల్, లేకపోతే క్వాంటమ్ నంబర్స్ మీద కానీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద కానీ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 37 పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ మీద రాయమంటాడు, లేకపోతే ఏమైనా పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇస్తాడు, అవి గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా చేంజ్ అవుతాయని అడుగుతాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 38 అనేది మనకి హైడ్రోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 38 అనేది హైడ్రోకార్బన్స్. ఈ 3 క్వశ్చన్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సినవన్నీ 2 అటెంప్ట్ చేయాలి. ఇది ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ యొక్క మోడల్ పేపరు. మనం ఫర్దర్గా కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఇంపార్టెంట్, 8 మార్క్స్ ఇంపార్టెంట్ కూడా కంటిన్యూ చేస్తాము. ప్రొవైడెడ్ ఏంటంటే మీరు ఈ పర్టికులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలా ఈ పర్టికులర్ వీడియోస్ని కానీ షేర్ చేస్తూ ఉంటే రీచబిలిటీ పెరిగితే మాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పర్టికులర్ కంటెంట్ నచ్చితే కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీ సిరీస్ని మనం ఫర్దర్గా ఏంటంటే 2, 4, 8 మార్క్స్ ఏంటి ఇంపార్టెంట్ అవి కూడా కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.